నిన్నటి ఎపిసోడ్ బట్టి నిఖిల్ తన ఆట తానే ఆడతాడు మ్యాక్సిమం రేపటి నుంచి. ఎందుకంటే ఆల్రెడీ తనకు అర్థమైపోయింది తను డిపెండ్ అయ్యి ఆడుతున్నాడు అని. అలాగే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మాట చెప్తున్నారని నాగార్జున గారు కూడా అన్నారు. ఈ దెబ్బకి నిఖిల్ తను ఆడాల్సిందే. చాలామంది నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు. ఎందుకంటే స్టార్టింగ్లో కనిపించినంత ఇప్పుడు అసలు కనిపించట్లేదు. ఎప్పుడు తను చెప్పినట్టే వింటున్నాడు అన్నట్టే కామెంట్లో కూడా అలాగే ఉంది. చాలా వరకు మ్యాక్సిమం 100కి 70 మంది అలాగే అనుకుంటున్నారు. అయితే నిఖిల్ 0 అని 2-3 ఇచ్చారు, హీరో అని ఒకళ్ళు ఇచ్చారు. అది పక్కన పెడితే మరి నిఖిల్ సోమవారం నుంచి ఎలా ఆడతాడో చూడాలి. అలాగే మణికంఠ మాత్రం చాలా ఎమోషనల్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ మణికంఠనే టార్గెట్ చేశారు. 0 విషయంలో కూడా మణికంఠకే ఇచ్చారు. చాలా విషయాల్లో మనం లాస్ట్ వీక్ చూసుకుని ఉంటే మణికంఠ పక్కాగా అందరూ మామూలుగా ఏదో తీసి పడేస్తున్నారు అలా అని చెప్పుకోవచ్చు. అలాగే యష్మికి కూడా వార్నింగ్ ఇచ్చారు నాగార్జున గారు. ఎందుకంటే మణికంఠని అదే 4 అబ్బాయిలు 5 అమ్మాయిలు అన్న దాంట్లో మణికంఠని లెక్కలేదు కదా. అక్కడ అది వీడియో ప్లే చేసి యష్మికి గట్టిగానే ఇచ్చారు. ఎందుకంటే మణికంఠ ఆ విషయంలో చాలా ఎమోషనల్ అయ్యాడు. అలాగే చెప్తున్నప్పుడు కూడా తన కళ్ళమ్మట ఎమోషనల్గానే అనిపించింది. తను ఎంత సారీ చెప్తున్నా మణికంఠ అసలు ఫేస్లో స్మైల్ కూడా రాలేదు. ఎందుకంటే చాలా మాటలు అన్నారు. ప్రతి విషయంలో మణికంఠని టార్గెట్ చేశారని అనిపించింది అందులో. అలాగే విష్ణుప్రియ కూడా నిఖిల్ని టార్గెట్ చేసిందనే చెప్పుకోవచ్చు. మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. తను అంటానే ఉంది నిఖిల్ని ఏదో ఒకటి. అలాగే గాజులు బొట్టు కాంచన అది ఇది అంది. అక్కడ కూడా నాగార్జున గారు గట్టిగా చెప్పారు. ఇంకొంచెం గట్టిగా చెప్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే నిఖిల్ విషయంలో చాలాసార్లు ఏదేదో అంటా ఉంది.